మా కమిటీ తరఫున కోటలింగన్న గణేష్ ఉత్సవ సమితి తరఫున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. అదేవిధంగా గ్రామంలోని వివిధ యువ సంఘాల నాయకులు, యువ సంఘాల లీడర్లు ఎవరున్నా కానీ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా 2023 కోటలింగన్న గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి లడ్డూ వేలంలో పాల్గొని దాన్ని కైవసం చేసుకున్న మాజీ వార్డు సభ్యులు 10th వార్డు సభ్యులు ములగోని సుభాష్ గారిని సతీ సమేతంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. జై బోలో గణేష్ మహారాజుకి, జై బోలో గణేష్ మహారాజుకి, రామ లక్ష్మణ జానకి. ఎల్ల రామరెడ్డి గారు, గంట రామరెడ్డి గారు, సన్నీ వీడియో స్టార్టింగ్ కావాలి, వీడియో కావాలి ఇన్స్టాగ్రామ్ చేస్తున్నావా? తీసుకున్నటువంటి సుభాష్ గారు కూడా మీరు ఆ సుభాష్ ఎక్కడ అంటే ఒకటే మాట ఏమిటో, నేను ₹1,00,000 తీసుకున్నా, ₹1,00,000 కన్నా ఇంకా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పిండు. అన్న మాట ప్రకారం వారం రోజుల ముందు 1,160 రూపాయలు సింగిల్ లెటర్ ఇచ్చింది. కాబట్టి సుభాష్ గారికి మా కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజుకి, జై బోలో గణేష్ మహారాజుకి. పంతులు గంట ఆదిరెడ్డి గారు, గంట బాబురెడ్డి గారు, నామని పాండరి గారు, గుడ్ల చిన్నయ్య గారు దయచేసి ఇక్కడ వేదిక మీద రావాలి. మా కుటుంబంలో 10 ఉండొచ్చు, నాయకులు 20 ఉండొచ్చు, కాలనీల పరంగా వేరే కానీ ఊరు పరంగా మనం అందరం ఒక్కటే. వినాయక చవితి మొదలైంది, బాల గంగాధర్ తిలక్ గారు ఒక యూనిటీ కోసము దీన్ని స్థాపించడం జరిగింది. అదే యూనిటీగా వినాయక వేడుకలు దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇది ఈ యొక్క జనాల పండుగ ద్వారా మన యొక్క హిందూ సంస్కృతిని రాబోయే తరాలకు మనం అందించాలి. ఎందుకంటే మనం ఏం పూజ చేసినా కానీ ఫస్ట్ మనం మొదలుపెట్టాలి గణపతి కాబట్టి ఆ గణపతి ఆశిస్తుంటే మనకు మంచి చదువుతో పాటు ఉద్యోగాలు, అదేవిధంగా వాళ్ళు అన్ని బాగుంటాయి. కాబట్టి అందుకే ఆ వినాయకుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మన గ్రామంలో ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గణనాథుడు 9 రోజులుగా పూజలు కనుక్కొని ఈరోజు తన తల్లి ఒడిలోకి బయలుదేరుతున్న సందర్భంగా మన మహిళా సోదరుమణులు మంగళ ఆరతులతోని, కొబ్బరికాయలతోని ఈ కోటలింగన్న బస్తి గణనాథునికి ఘన స్వాగతం పలికి మన వచ్చే సంవత్సరానికి మనం అందరం దీర్ఘ ఐశ్వర్యాలతోని, సుఖ సంతోషాలతోని, సకల సంపదలతోని, అందరు పిల్ల పాపలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ మనం ఎప్పుడు ఆనవాయితీ మనం ఎప్పుడు జరుపుకున్నటువంటి గణేశుడు మన మధ్యలో లేనటువంటి వ్యక్తులను స్మరించుకోవడం మన ఆనవాయితీ. మన పెద్దలు ఫస్ట్ ఇక్కడ గంట నారాయణ రెడ్డి గారు ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేయడం, చిన్నగా అక్కడ ముందు అంత వెనకాల పొడ్ల చెన్నయ్య గారు, గంట నారాయణ రెడ్డి గారు, గంట పాపిరెడ్డి గారు, ఆగిరెడ్డి గారు స్టార్ట్ చేస్తుండే. వాళ్ళు మన మధ్యలో లేనోళ్ళు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మన గుమ్మల్ల శ్రీనివాసరెడ్డి గారు మన పెద్ద దిగ్గా ఉంటుండే. అదేవిధంగా మా అన్న, మా సోదరుడు బ్రహ్మచారి గారు, అదేవిధంగా కట్కల శ్రీను గారు, బూర్ది మహేందర్ గారు, అదే బూర్ది పాండరి గారు, అదేవిధంగా మన 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 పులిగుండ్ల రమేష్ గారు, ఒడ్ల బాలరాజు గారు మన మధ్యలో లేకపోవడం, వాళ్ళ కుటుంబాన్ని ఆ గణనాథుడు ఆరోగ్యాలతోని, ఐశ్వర్యాలతోని ఆ గణనాథుడు మారమూలి కుమార్ గారు, అదేవిధంగా మన మర్చిపోయిన అన్నత భావించొద్దు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో మన ఈ గణనాథుడికి చేసినటువంటి వ్యక్తులు పెద్ద దిక్కులు మన మధ్యలో లేకపోవడం, వాళ్ళ కుటుంబానికి ఆ గణనాథుడు వెళ్ళవేళలా ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలి, వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటాం. ఇక్కడ మన కాలనీ పెద్ద మనిషి అనేటువంటి మాజీ ఎక్స్ సర్పంచ్ నరసింహారెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందే కోరుచు. కోటలింగన్న బస్తి గణేషుని ఉత్సవ కమిటీకి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే
గ్రామ ప్రజలకు, మహిళా తల్లులకు, యువజన సంఘాల సభ్యులకు, ప్రతి ఒక్కరికి ఈ యొక్క తుమ్మలూరు గ్రామ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంత ఒక శివాలయం కాడ ఇక్కడనే ఉండేది గణనాథుడు. ఇప్పుడు వాడవాడల్లా అంతటా చాలా భక్తి శ్రద్ధలతోటి చాలా ఆనందంగా జరుపుకుంటుండు. ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైనా కానీ లడ్డు వేలం తీసుకున్న వాళ్ళు, ప్రతి సంవత్సరం తీసుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఆనందంగానే ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క గణనాథుడిని ఇప్పుడు కూడా ఎవరైనా ఈ యొక్క లడ్డు కైవసం చేసుకుంటే చాలా సంతోషంగా, ఆనందంగా, సుఖ సంతోషాలతో ఉంటుందని కోరుకుంటూ ఇక్కడ నన్ను ఆహ్వానించి ఈ యొక్క ప్రత్యేక నన్ను ఈ యొక్క పిలిచినందుకు ఈ యొక్క యువజన సంఘ సభ్యులకు, పోతలింగన్న యువజన సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఇక అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. बोलो गणेश महाराज की అన్న కుసరాల జంగన్న ఇక్కడ ఉన్న వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. జంగన్న ఈరోజు కుసలింగన్న బస్సులో వెలిసిన గణనాథుడు నవరాత్రులు ముగించుకొని గంగమ్మ ఒడ్లు బయలుదేరు సందర్భంగా వివిధ వారం నుంచి మన తుమ్మలూరు గ్రామం నుంచి ప్రతి ఒక్కరు పేరు పేరున వచ్చిన ప్రజానికానికి, అలాగే మన అందరూ మాజీలయ్యారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసులు, మాజీ ఉప సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు పేరు పేరున వాళ్ళు కూడా కృతజ్ఞతలు వచ్చినందుకు, అలాగే ఈడ వినాయకుని లడ్డు ప్రసాదము, లడ్డు అంటే లడ్డు ప్రసాదము ఈడ ప్రత్యేకము. ఒకప్పుడు రాష్ట్రంలో 2-3 స్థానం ఉండేది. అప్పుడు మాజీ చైర్మన్ గారు నర్సిరెడ్డి ఆమె నర్సిరెడ్డి గారు 9 లక్షల పైసలకు పాడడం జరిగింది. ఈడ ఈ తుమ్మలూరులో చిన్న పెద్ద కలిసి 30 వినాయకులు ఉన్నారు. 30 వినాయకుల ఏ దానికి అదే ప్రత్యేకం. అందులో పోతలింగన్న ప్రత్యేకంగా భక్తి కానీ, మా ఐగరి పంతులు కానీ, పాండ్రు పంతులు కానీ, పాలు పంతులు కానీ, ఈడ మహిళా సోదరులు మక్కలు అందరు కలిసి నైట్ 12 అయిన ఒకటి అనేది భక్తితో ఉండడం జరుగుతుంది. అలాగే ఈ లడ్డు ప్రత్యేకం ఉంది కాబట్టి మీరు ఈ లడ్డు ప్రసాదాన్ని అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు గ్రామ పెద్దలు రాజమోహన్ రాజు గారు 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈరోజు గణనాథుని నిమజ్జనం పోతలింగన్న బస్సుకి మరియు ఈ గణనాథుని ఉత్సవ కమిటీకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇట్లాంటి భక్తి శ్రద్ధలతో చేసిన కార్యక్రమానికి మరియు మహిళా తల్లులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. మహిళా తల్లులు కమిటీ సభ్యులు చాలా బాగా చేశారు. ఇంతకు ముందుకు శ్రీహరి సందీప్ అన్నట్టు మరి సిటీలో చేసినంత బాగా భక్తి శ్రద్ధలతో ఎల్లవేళల భజనలు మన ఆగిరెడ్డి పంతులు, పాపిరెడ్డి పంతులు గారు, చెన్నయ్య గారు గతం నుండి ఇక్కడ భజనలు చేయడం బాగా చేశారు. కనుక మనము ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకా హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోతూ ఆనాడు బాలగంగాధర్ తిలక్ స్వాతంత్ర సమరం కోసం ఇక్కడ జనం జమ కానియకపోతే అయ్యో మనం ఏం చేయాలి, మనము 2 తీర్లు ఇట్లా స్వాతంత్ర సమరం జరగాలి ప్లస్ హిందుత్వం ముంగలుకోవాలని ఆనాడు ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహం నవరాత్రులు ఇవి నుండి భూమికి వస్తున్నాడని చెప్పి మన పెద్దలు పూర్వీకులు అందరూ 9 రోజులు నవరాత్రులు భజనలో భక్తితో చేస్తూ ఆ అమూల్యమైన 3 దేవతలకు ముందు దేవుడైనటువంటి గణనాథుడు ఈ అమూల్యమైన ప్రసాదం ఒక సంవత్సరానికి 9 రోజులు పూజలు అందుకొని ఒకే రోజు దొరుకుతుంది. ఆ అమూల్యమైన ప్రసాదాన్ని ఎవరు కైవసం చేసుకున్నా అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, నిండు నూరేళ్లు వర్ధిల్తారు. తుమ్మలూరులో లడ్డు తీసుకున్న వాళ్ళు
చాలా తీరులుగా బాగుపడ్డారు కనుక గతంలో పోతలింగన్న లడ్డు తీసుకున్నటువంటి సుభాష్ గారికి ఇట్లా ఆ భగవంతుడు అష్టాశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటట్టు దీవిస్తూ మరియు ఇప్పుడు ఈ అమూల్యమైన లడ్డును ఈ దివ్యమైన ప్రసాదాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో ఆ భగవంతుడు ఎల్లవేళలా వాళ్ళను అష్టాశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉంటట్టు దీవించాలని చెప్పి ఈ కమిటీ సభ్యులు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి. ముందుగా గత సంవత్సరము లడ్డు తీసుకొని 1,01,000 తీసుకొని మేము తీసుకునే ఎక్కువ డబ్బులు చెల్లించినటువంటి సుభాష్ గారికి ప్రత్యేకంగా పోతలింగన్న గణేష్ ఉత్సవానికి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క కుటుంబము ఎల్లప్పుడూ ఆ గణనాథులు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. ఇప్పుడు సుభాష్ గారికి సన్మానం ఉంటుంది, దాని తర్వాత 2 నిమిషాలు మాట్లాడి నెక్స్ట్ అడ్డుపడే వెళ్ళిన సుభాష్ గారిని ఇప్పుడు మా కమిటీ సభ్యులు ఎల్ల శేఖర్ రెడ్డి గారు మరియు వంశీ గారు వాళ్ళిద్దరే బాగా కష్టపడ్డారు, అందుకే వాళ్ళతో సన్మానం ఫస్ట్ ఎల్ల శేఖర్ రెడ్డి గుండె వంశీ గారు. ఎల్ల శేఖర్ రెడ్డి గారు బూటి వంశీ గౌడ్ గారు ఇద్దరు కూడా చాలా 2023 గణేష్ లడ్డు గ్రహీత సుభాష్ గారిని సన్మానిస్తున్నారు. అదే కాదు సుభాష్ గారికి గణనాథుని యొక్క వెండి విగ్రహాన్ని బహుకరిస్తారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి. లక్ష్మీదేవి వినాయకుడు సరస్వతి ముగ్గురు కూడా ఉన్నటువంటి వెండి విగ్రహం ప్రత్యేకంగా తయారు చేయించడము వారికి ధన్యవాదాలు. అదేవిధంగా కమిటీ సభ్యులు కటికల యాదగిరి గారు, రాజమండ్రి పుష్పపతి గారు, అదేవిధంగా ఆదర్శాలు నాని గారు ఇప్పుడు మరొక బహుమతిని ప్రేమతో సహకరిస్తారు సుభాష్ గారికి. జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. సుభాష్ గారు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మళ్ళా మన ఇక్కడ అది పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుభాష్ గారు మాట్లాడతారు. ఈరోజు ఇక్కడ వచ్చిన తుమ్మలూరి గ్రామ ప్రజలకు మరియు పోతలింగన్న కాలనీవాసులకు ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఒక్కటే అనుకున్నా, ఆ రోజు 1,01,000 ఇక్కడ లడ్డు వేగపడ జరిగింది. అందులో చాలా సంతోషంగా అనిపించింది. నేను ఊళ్ళో 1,01,000 అడ్డుకున్నా, దాన్ని ఎలా తీర్చాలని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఆ దేవుడే వినాయకుడే నా ఎంబరుండి ఆ యొక్క లడ్డుని ప్రతి ఏది వచ్చినా ఎన్ని ఒడిదులు వచ్చినా నా ఎంబరుండి ఆ పైసలు కట్టించుండు. ఈడ రెండోసారి ఉండడం మరొకసారి అవకాశం వస్తే నేను ఇక్కడ కూడా మరొకసారి లడ్డు కైవసం చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లడ్డు తీసుకున్నాక మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనస్సాక్షిగా చెప్తున్నా, చాలా సంతోషంగా అనిపించింది. ఈ యొక్క నిజంగా చెప్తున్నా, నాకు చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, అయినా సరే నా తట్టుకొని ముందుకెళ్తున్నా. నా యొక్క సక్సెస్ భగవంతుడు చల్లటి ఆశీర్వాదంతో నా ముందుండి నడిపిస్తున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను డబ్బులు చెల్లించలేను అనుకున్నా, కానీ ఆ యొక్క గణనాథం ఎప్పుడు కూడా సుభాష్గా ఉండి డబ్బులు ఎక్కడైనా చెల్లించిందో సుభాష్ గారు రాందాన్ని ఇంకా మరింత అభివృద్ధి చెంది గ్రామంలో కూడా ఉన్నత పదవులు పొందాలని మా కమిటీ ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుభాష్. ఇప్పుడు పంతులు గారు గంట ఆగిరెడ్డి గారు, గంట పాపిరెడ్డి గారు, నామని పాండరి గారికి మా కమిటీ తరఫున చిన్న సత్కారం. కమిటీ సభ్యులు వచ్చి సన్మానించారు.
పంతులను సన్మానించడం మా యొక్క బాధ్యత కాబట్టి జై బోలో గణేష్ మహారాజుకి. పంతులు నామని పాండవి గారు, గంట ఆదిరెడ్డి గారు, గంట బాబురెడ్డి గారు కొన్ని అనివార్య కారణంలో రాలేకపోయిండ్రు. ఈ పంతుల్లో కూడా వినాయకుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, వారి కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎంపీసీ రామరెడ్డి గారిని, మాజీ సర్పంచ్ గంట నరసిరెడ్డి గారిని మా కమిటీ సభ్యులు ఆవర్తి గారు సన్మానిస్తున్నారు. తర్వాత మాజీ ఎంపీటీసీ నరసింహ గారిని మధు, మాజీ ఎంపీటీసీ రామరెడ్డి గారిని సన్మానించారు. అదేవిధంగా కమిటీ సభ్యులు ఇంకొక మర్చిపోయిన అదే బాధ్యత దయచేసి ఏమీ కావాలి. గ్రామ పెద్దలు విజయసాగర్ రెడ్డి గారిని, మళ్ళీ కటికల కార్తీక్, కటికల పవన్ ఎక్కడున్నా సేవీ కావాలి మన కమిటీ సభ్యులు. అదేవిధంగా జరిగే రాజు, మాజీ ఉప సర్పంచ్ దర్శన్ గౌడ్ గారిని కమిటీ సభ్యులు సాయి ఘనంగా సన్మానిస్తున్నారు. మాజీ వార్డు సభ్యులు రాజగోపాల్ రాజు గారిని కమిటీ సభ్యులు సన్మానిస్తారు. అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ కమిటీ మెంబర్లు సిఆర్ గారిని, మేము ఒక ప్రోగ్రాం చేయగానే తమ్మి మీ యొక్క కమిటీకి మేము ఎప్పుడు సహకరిస్తామని చెప్పి వాళ్ళు తోచినంత సాయం చేస్తారు కాబట్టి వాళ్ళు సన్మానించుకోవడం మా యొక్క బాధ్యత. నాగమల శ్రీశైలం గారు ఇక్కడ చేయండి కావాలి కమిటీ సభ్యులు. ఎల్ల రామరెడ్డి గారు, ఎల్ల వెంకటరెడ్డి గారు కమిటీ సభ్యులు. పాల రంగారెడ్డి, మేజర్ రంగారెడ్డి గారు, ఇందువల్ల మర్చిపోయినా కానీ అన్నిగా భావించవచ్చు. ఇప్పుడు మా కమిటీ సభ్యులు, మా కమిటీకి గౌరవ అధ్యక్షులు వాళ్ళు ముందుండి మమ్మల్ని నడిపించారు కాబట్టి వారిని సన్మానిస్తున్నాము. మాజీ ఉప సర్పంచ్ కోటలింగన్న గణేష్ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు గంటా వెంకటరెడ్డి గారిని సిఎం గారు మరియు గౌరవం జై గారు ఇతర సన్మానించారు. ఈ కోటలింగన్న గణేశుడు అంటే మన గణేశుడు. రేపు పొద్దుగల శివాలయం ప్రవేశించిన అది మన దేవుడే, హనుమాన్ టెంపుల్ మన దేవుడే, కాలనీలో మన దేవుడైనా ఊరు మన ఒకటే. అందరం మనం కలిసి చూద్దాం, కలిసి ఘనంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాం. రేపు పొద్దుగల మీకే చేయాలని అందరం కూడా సహకరిస్తాం, మాకు కూడా మీరు అందరూ సహకరిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో విఘ్నేశ్వర మహారాజుకి, జై బోలో గణేష్ మహారాజుకి. జంబుల్ దయాకర్ గారు కమిటీ సభ్యులు చేసి కావాలి. మాజీ వార్డు సభ్యులు రాములు గారిని దేవచర్య సన్మానిస్తాం. సమయం ఎక్కువైంది. ఇప్పుడు లడ్డు వేల కార్యక్రమాన్ని మా కమిటీ గౌరవ అధ్యక్షులు గంటా వెంకటరెడ్డి గారు ప్రారంభిస్తారు. ఇక్కడికి వచ్చిన మహిళామణులకు పాదాలు వందనాలు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సి మన ఇప్పుడు కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈ కమిటీ సభ్యులు ఎలవేళలా 9 రాత్రులు కష్టపడి ఈ ఉత్సవ కమిటీ వాళ్లకు కటికెల ఏం కాలేదు ఇక్కడ నవరాత్రులు కష్టపడి
కట్కెల యాదగిరి గారికి, ఎల్ల శేఖర్ రెడ్డి గారికి, ఎల్ల మధుసూదన్ రెడ్డి గారికి, సందీప్ రెడ్డి గారికి, కొండలరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఆదర్శ్, నాని, అందరి పిల్లలందరికీ పేరు పేరున 9 రాత్రులు ఇక్కడ పూజ చేసి మన గణనాథుడికి మంచి పేరు తెచ్చినందుకు మన గ్రామంలోని యూతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పంతులు కూడా ఎల్లవేళలా మనకు పూజలు కైకొని తుమ్మలలో ఇక్కడ ఒక్కతానే భజన జరుగుతుంది భక్తి శ్రద్ధలతో. ఆ డీజే పాటలు కాకుండా ఏదో కాకుండా ఇక్కడ భక్తి శ్రద్ధలతో 9 రోజుల పూజ కనుక్కున్నది కనుక ఈ పవిత్రమైన లడ్డు ఇంతకుముందు సందీప్ చెప్పినట్టుగా అక్కడ బాలాపూర్లో లడ్డు, ఇక్కడ పోతలింగన్న బస్సులో లడ్డు. ఇక్కడ లడ్డు తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే రూపాయికి తీసుకోండి, 10,000 తీసుకోండి, 5,000 తీసుకోండి, 1,00,000 తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి, ఎల్లవేళలా రూపాయి లేకుండా ఇచ్చేవారైతేనే ఈ వేలం పాటలలో పాల్గొనాలి. ఏదో పరాష్ట్రానికి పాడిన కదా, దేవుని కాడ పాడిన కదా, రేపు మా వచ్చే సంవత్సరం చూసుకుందాంలే ఇద్దాంలే అనుకుంటే అటువంటి వ్యక్తులు పాడొద్దు, దేవునితో పరాష్ట్రం వద్దు. ఆ గణనాథుడు ముక్కోటి దేవతలకు తొలి పూజ అనుకున్నటువంటి వ్యక్తి కనుక ఆ వెళ్ళవేళ కుటుంబానికి మంచి కలగాలి కనుక లడ్డు ఎవరు పాడినా ఎవరు కైవసం చేసుకున్నా ఇక్కడ పోటీలొద్దు, ఏదొద్దు, దైవభక్తితో కొనండి. ఆ కమిటీ వారికి ఆ డబ్బులు చెల్లించి మీరు ఆ దేవునికి కృపపాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా ఇంతకుముందు ఒక పెద్ద మంది ఇద్దరు మర్చిపోయినాం. మన మంగళి రామచంద్ర గారు, అదేవిధంగా తోకల శ్రీన్ గారు మన కమిటీ సభ్యులు ఉండే ఇంతకుముందు కూడా వాళ్ళు కూడా ప్రమాదం చనిపోయారు కనుక, అదేవిధంగా గంటా కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ చనిపోయారు కనుక మన కమిటీ సభ్యులు వాళ్ళను ఎల్లవెల్లలా వాళ్ళను మైనుండి మనం జీవించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ లడ్డు వేలని స్టార్ట్ చేస్తున్నాం. ఈ కమిటీ వాళ్ళు ఇంతకుముందు సుభాష్ చెప్పినట్టు ఆయనకు మంచి జరిగింది. ఇక్కడ లడ్డు తీసుకున్న వ్యక్తులకు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదిస్తారు. ఏదున్నా ఆ దేవుడిని కోరుకొని చేయాల్సి వస్తుంది. మాజీ కరుణాకర్ రెడ్డి గారిని మాజీ సర్పంచ్ వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సురేఖ కరుణాకర్ రెడ్డి ఉన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ లడ్డు కలసం చేసుకునే వ్యక్తులకు ఎల్లవెల్ల గణనాథుడు చేదోడు వాదోడుగా ఉంటాడు కనుక ఇలా గైక పూజలు కనుకున్న ఈ గణనాథుడు తన తల్లిఒడిలోకి వెళ్ళిపోతున్న సందర్భంగా ఈరోజు ఇక్కడ పోతలింగన బస్ అంటే తుమ్మలూరులో ఒక నమ్మకం, ఇక్కడ లడ్డు తీసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు ఇంతకుముందు గంట రామరెడ్డి, గంట బాబరెడ్డి, గంట నరసరెడ్డి, ఇక్కడ ఎల్ల రామరెడ్డి, ఎల్ల వెంకటరెడ్డి, పోకల దర్శన్, సుభాష్ ఇంతకుముందు తీసుకున్న వ్యక్తులందరికీ ఆ గణనాథుడు ఎల్లవేళలా చేదోడు వాదులుగా ఉన్నాడు కనుక ఇక్కడ కూడా ఇప్పుడు పవిత్రమైన లడ్డును కైవసం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఎల్లవేళలా ఆ దేవుడు కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఉత్సవ కమిటీ వారి పాట 5,116 రూపాయలు. ఎల్ల రామిరెడ్డి గారి పాట ముందు ఎక్కువ అయిపోతుంది, 25,000 రూపాయలు. 30,000 రూపాయలు గంట బాబరెడ్డి పాట, 50,000 మాసారి జంగారెడ్డి గారి పాట, 55,000 రూపాయలు గంట బాబరెడ్డి గారి పాట, 60,000 రూపాయలు బూర్తి సింగ్ గౌడ్ వారి పాట, 60,000 రూపాయలు, 61 జింకల వెంకటేష్ గారి పాట, 70,000 మాసార్ జంగారెడ్డి గారి పాట. ఈ పవిత్రమైన లడ్డు తీసుకున్న వాళ్ళకి ఇంతకుముందు చెప్పినగా అవన్నీ జరుగుతాయి. ఎల్లవేళలా ఆ దేవుడు మీ ఇంటే ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి 80,000 రూపాయలు మాస్టర్ గారి రవీందర్ రెడ్డి గారి పాట, 80,000 రూపాయలు, 80,000 రూపాయలు ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఎవరు లడ్డు తీసుకున్నా కమిటీ వారికి పూర్తి డబ్బులు చెల్లించి ఆ దేవునికి కృపగాంతులు కావాలని చెప్పి కోరుతున్నా. పదే చెప్తున్నా, ఊర్లో ఎక్కడ లడ్డూలు వాడినా అక్కడ అమ్మల దేవుని కాడ పాడిన ఇవ్వలే చెప్పారు. రాజమౌని మనమ్మ గారి పాట 85,000 రూపాయలు. మహిళా సోదరి మనులు కూడా ఈ వేలం పాటలో పాల్గొంటారంటే ఈ లడ్డూకి ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవాలి. 85,000 రూపాయలు రాజమౌని మనమ్మ గారి పాట, 85,000 రాజమౌని మనమ్మ గారి పాట, 85,000 రాజమౌని, 1,00,000 రూపాయలు మాసగారు రవీందర్ రెడ్డి గారి పాట, మాసగారు రవీందర్ రెడ్డి గారి పాట, 1,00,000 రూపాయలు. దేవులో గణేష్ మహారాజ్ కి
జై బోలో గణేష్ మహారాజ్ కి. 1,00,000 రూపాయలు మాస్టర్ గారు రవీందర్ రెడ్డి గారి పాట. 1,00,000 రూపాయలు మాస్టర్ గారు రవీందర్ రెడ్డి గారి పాట. 5 సార్లు అని వదిలిపెడతా, మళ్ళీ పోతే దొరకదు. ఇక్కడ మీకు చెప్పిన కదా ఇంతకుముందు. మాస్టర్ గారు రవీందర్ రెడ్డి గారి పాట 1,00,000 రూపాయలు ఒకటోసారి, పోతే దొరకదు. కానీ తీసుకున్న వారు కూడా డబ్బులు ఇవ్వాలి. అదే పాడండి, లేకపోతే వద్దు. సంవత్సరం వాయిదా ఉంది, తీసుకోవాలి, ఇవ్వాలి. ఇంకొక 1000 రూపాయలు ఎక్కువనే ఇవ్వాలి. ఆ దేవుడు కలిగిస్తారు, లేకుంటే పాడకండి. 1,00,000 రూపాయలు మాస్టర్ గారు రవీందర్ రెడ్డి గారి పాట రెండోసారి. మాస్టర్ గారు రవీందర్ రెడ్డి గారి పాట 1,00,000 రూపాయలు మూడోసారి. 1,09,000 రూపాయలు కట్కల శ్రీహరి గారి పాట. 1,09,000 రూపాయలు కటికల శ్రీహరి పాట. ఇంతకుముందు ఉప సర్పంచ్ అయ్యాడు, మళ్ళీ ఇప్పుడు అయిదామని ఆయన మనుషులు ఉన్నారు. సుభాష్ కన్నా ముందు కూడా శ్రీహరి గారు తీసుకోవడం జరిగింది, ఉప సర్పంచ్ అయ్యాడు. అందుకే ఆ దేవుడు మళ్ళా కలిగించినట్టు మళ్ళీ వాడు 1,09,000 రూపాయలు కటికల శ్రీహరి గారి పాట. వార్డు నెంబర్లకే పడుతుంది. పోయినసారి వార్డు నెంబర్, ఈసారి వార్డు నెంబర్. 1,09,000 రూపాయలు కటికల శ్రీహరి గారి పాట ఒకటోసారి. 5 సార్లు అంట 1,09,000 రూపాయలు కటికల శ్రీహరి గారి పాట రెండోసారి. 3 సార్లు అని వదిలిపెడతా. మరి కటికల శ్రీహరి గారి పాట 1,09,000 మూడోసారి. కటికల శ్రీహరి గారి పాట 1,09,000 నాలుగోసారి. 1,10,000 మాస్టర్ గారు సమరసింహారెడ్డి వచ్చింది. ఇప్పుడు సమరసింహారెడ్డి పెళ్లి కూడా అయింది అయినది. జంగారెడ్డి గారి పాట 1,10,000 రూపాయలు. 1,10,000 రూపాయలు మాస్టర్ గారు జంగారెడ్డి గారి పాట. ఇక సమరసింహారెడ్డి సంఘాల తీసి కష్టమైంది. 1,10,000 రూపాయలు మాస్టర్ గారు జంగారెడ్డి గారి పాట ఒకటోసారి. 1,10,000 రూపాయలు మాస్టర్ గారు జంగారెడ్డి గారి పాట 2 సార్లు. 1,10,000 జంగారెడ్డి గారి పాట 3 సార్లు. ఇక 2 సార్లు వదిలిపెడుతున్నా. లాస్ట్ పోతే దొరక శ్రీహరి 1,21,000 రూపాయలు. 1,21,000 రూపాయలు. 1,21,000 రూపాయలు కటికల శ్రీహరి గారి పాట. కటికల శ్రీహరి గారి పాట 1,21,000 ఒకటోసారి. కటికల శ్రీహరి గారి పాట 1,21,000 రెండోసారి. కటికల శ్రీహరి గారి పాట 1,21,000 మూడోసారి. ఇంకా 2 సార్లు అని వదిలిపెడతా. పవిత్రమైన లడ్డు పోతలింగన్న బస్తీ లడ్డు. ఆ పోతురాజే కలిగించినటువంటి లడ్డు. బాలపూర్ తర్వాత తుమ్మలూరే. మీరు గతంలో కూడా ఫస్ట్ ఇక్కడ లడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లో 450 రూపాయలు అట్లా 9 లక్షలు కూడా పోయింది. కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. కానీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే మాత్రం ఈసారి సుభాష్ ఎల్లవేళలా డబ్బులు ఇచ్చి ఆ కమిటీకి సహకరించినందుకు ఆ కుటుంబానికి ఎల్లవేళలా సహకరించాలని చెప్పి కోరుకుంటూ కటికల శ్రీహరి గారి పాట 1,21,000 రూపాయలు నాలుగోసారి. లాస్ట్ ఒకటేసారి 1,22,000 రూపాయలు మాసనాథ్ జంగారెడ్డి గారి పాట. 1,22,000 రూపాయలు మాసనాథ్ జంగారెడ్డి గారి పాట ఒకటోసారి. 1,20,000 ఇంకా కొడుకు చెప్పాడు. 1,20,000 చెప్పండి 1,22,000 రూపాయలు మాసనాథ్ జంగారెడ్డి గారి పాట రెండోసారి. ఇంకా 3 సార్లు మొదలు పెడతా. ఇక్కడ 1,22,000 రూపాయలు మాసనాథ్ జంగారెడ్డి గారి పాట మూడోసారి. 2 సార్లు నిలిచి పెడతా. 2 సార్లు నిలిచి పెడతా. ఇంకోటి ఉంటే లాస్ట్ 1,22,000 రూపాయలు మాసనాథ్ జంగారెడ్డి గారి పాట నాలుగోసారి. లాస్ట్ సార్ అని నిలిచి పెడుతున్నా. ఆయన కొత్తిలో కట్టడం జరిగింది, పెళ్లి చేయడం జరిగింది కొడుకుని. అందుకే ఆయన ఉత్సాహం ఉంది కనుక ఇక్కడ ఈ పవిత్రమైన లడ్డూని తీసుకుంటుండు. 1,22,000 రూపాయలు మాసనాథ్ జంగారెడ్డి గారి పాట ఐదోసారి. గణేష్ మహారాజ్కి ఆ జంగారెడ్డి గారిని సమరసింహారెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మాజీ సర్పంచులు కనకరెడ్డి గారిని
ప్రశాంత్ రెడ్డి గారికి కాలువతో కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు మనకు లడ్డు ఇస్తున్నటువంటి పవరసింహారెడ్డి గారిని, అదేవిధంగా మాసం గారి గంగారెడ్డి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ఉండి ఒక లడ్డును పవరసింహారెడ్డి గారికి, అదేవిధంగా గంగారెడ్డి గారికి గ్రామ పెద్దలందరూ, కమిటీ సభ్యులందరూ కాలువతో జై బోలో గణేష్ మహారాజ్కి. కమిటీ సభ్యులను లడ్డు వేయడం జరుగుతుంది. కోరుతున్నాము. లడ్డిస్తారు. కావున ఈ యొక్క లడ్డు ఎత్తుకున్న వాళ్ళు ఈ యొక్క డ్రాప్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతిసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై సమరసింహారెడ్డి. కాలనీ వాళ్ళకు సన్మానాలు ఉంటాయి. తర్వాత ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ రన్నింగ్ డీజే ఇక్కడనే ఉంటుంది. కావున గ్రామ ప్రజలందరూ ఇక్కడ వీక్షించి ఆ దేవుని గంగమ్మ తల్లి ఒడిలోకి పంపించవలసిందిగా కోరుతున్నాము. అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము. చూడమ్మా ఒకసారి అన్నట్టు చూడండి ఒకసారి. ట్రాక్టర్ డ్రైవర్ ఎక్కడున్నా కానీ ట్రాక్టర్ను వెనుక తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ట్రాక్టర్ డ్రైవర్ గారు సందీప్ రెడ్డి గారిని, అదేవిధంగా భిక్షపతి గారు, మన గౌరవ అధ్యక్షులు మాజీ ఉప సర్పంచ్ వెంకటరెడ్డి గారిని సన్మానించగా కోరుతాం. దయచేసి అందరూ కొద్దిగా సైడ్ ఇవ్వండి. మన గణనాథుని గంగమ్మలోకి పంపించడానికి రథం వస్తుంది. ఈ యొక్క రథానికి అందరూ కొద్దిగా స్థలం ఇచ్చి దయచేసి పక్క జరగాలి కొద్దిగా. हम नई साइड जाएंगे. जय बोलो गणेश महाराज की.
crazy. Abhilash smiling.
We are DJ songs.